డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. గతంలో కూడా అనేక రాజకీయ పార్టీలు ప్రముఖ నాయకులు కూడా నీలాంటి నాయకులు మా రాజకీయ పార్టీలోకి వస్తే మంచిదని చెప్పి వారిపైన ప్రబలమైన ఒత్తిడి చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా లొంగకుండా వారి నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు కట్టుబడి ఉన్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. నాకు మరీ ప్రత్యేకంగా వారితో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఆనాడు ఈ ఉమ్మడి జిల్లాలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రోజు ఆయన వయసును కూడా లెక్క చేయకుండా, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నాతో పాటు ఆ ఎండలో అడుగులో అడుగు వేస్తూ ఈ జిల్లా దాటేంత వరకు నా వెన్నంటి ఉండి నడిపించినటువంటి ఒక గొప్ప సోదరుడు ఈరోజు మా మధ్య, మనందరి మధ్య లేనందుకు నిజంగా చింతిస్తా ఉన్నాం. చాలా బాధాకరంగా కూడా. ఆయన జీవితం మొత్తం కూడా ప్రజలకే అంకితమై పనిచేసి చివరి వరకు కూడా ప్రభుత్వాలతో మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడం కోసమే పరితపించారు. ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే అధికార పార్టీలో ఉన్నా, అటు శాసనసభలో కానీ లేకపోతే ప్రత్యేకమైనటువంటి సమావేశాల్లో కానీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని వారు మాట్లాడుతుండేవారు. అనాదిగా సుదీర్ఘ కాలం రాజకీయ జీవితాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ప్రత్యేక తెలంగాణ వాదం వచ్చినా కూడా ప్రతి సందర్భంలో ప్రత్యేక తెలంగాణ కోసం నేనున్నాను అంటూ గళమెత్తి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ధీరోదత్త నాయకుడు శ్రీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు వారు మన మధ్య లేకపోవటం నిజంగా మనందరి దురదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి నమ్మిన ఆశయాల్ని, సిద్ధాంతాలని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొని పోతుందని, వారు చెప్పిన ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు పోతుందని, వారు ఏ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ఏ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రత్యేక రాష్ట్రం కావాలని, తద్వారా ఈ రాష్ట్రం సర్వతోముఖంగా సామాజిక న్యాయంతో ముందుకు పోవాలని ఆశించారో వారి ఆశల్ని నిజం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని చెప్పి అటువంటి ఆలోచన పాలనతోనే వారికి మేము ఘనమైన నివాళులు అర్పిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఆయన అశేషంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా